ఖైరతాబాద్ గణేశుడి శోభాయాత్ర ప్రారంభమైంది. మరింత సమాచారం మా ప్రతినిధి రమ్య ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. ఖైరతాబాద్ గణేశుడి శోభాయాత్ర అంగరంగ వైభవంగా సాగుతుంది. భారీ టస్కర్ పై టీవీగా గణనాథుడు ముందుకు కదులుతున్నటువంటి దృశ్యాలను కూడా మనం చూడొచ్చు. ఖైరతాబాద్ గణేశుడి శోభాయాత్రలో పాల్గొనేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలి వచ్చారు. దీని నేపథ్యంలోనే విద్యార్థులు సైతం భారీగా ఇక్కడ ఉంచి వాళ్ళని వాలంటీర్స్ గా వినియోగించుకున్న పరిస్థితి ఉంది. దాదాపు 300 మంది పోలీసు సిబ్బంది టస్కర్ అన్ని వైపులా కూడా రోప్ ఏర్పాటు చేసి రోప్ లోపలికి ఎవరు రాకుండా ఉండేందుకు పూర్తి స్థాయిలో కట్టుదిట్టమైన భద్రతా చర్యలు సైతం తీసుకున్నారు. మనం చూడవచ్చు టీవీగా కదిలి వస్తున్నటువంటి గణనాథుడి రూపాన్ని చూసి ధరించేటువంటి భాగ్యం భక్తులందరికీ కల్పిస్తూ ఈ యొక్క శోభాయాత్ర అంగరంగ వైభవంగా సాగుతుంది. డప్పు చప్పుళ్లు డోళ్ల విన్యాసాలతో పాటు ఈసారి సాంప్రదాయ మేళ తాళాల మధ్య ఖైరతాబాద్ గణనాథుడి శోభాయాత్ర కన్నుల పండుగగా సాగుతుంది. ఉదయం దాదాపుగా 6 గంటలకే శోభాయాత్ర ప్రారంభమవుతుందని భావించినప్పటికీ కూడా దాదాపు 2 గంటల పాటు ఆలస్యమైంది. సుమారు 8 గంటల సమయంలో ఈ శోభాయాత్ర ఎదురైనటువంటి పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాం. అయితే ఈ 10 రోజులు అయింది మెల్లమెల్లగా గణనాథుడు కొలువు తీరాడు. అర్ధరాత్రి 12 గంటల 12:30 సమయంలో స్వామివారికి ఆఖరిసారిగా ఖైరతాబాద్ లో మండపం లోపల పూజా కార్యక్రమాలు నిర్వహించి ఆ తర్వాత మండపం లోపల నుంచి స్వామివారిని భారీ క్రేన్ సహాయంతో టస్కర్ పైన చేర్చారు. టస్కర్ పైన వెల్డింగ్ పనులు దాదాపు 4 గంటల పాటు కొనసాగాయి. ఆ తర్వాత కొద్దిసేపటి క్రితమే కమిటీ సభ్యులు అదేవిధంగా పోలీసు అధికారులందరూ కూడా స్వామివారికి ఇక్కడ ఖైరతాబాద్ లో టస్కర్ పైన ఆఖరిసారిగా పూజా కార్యక్రమాలు నిర్వహించి ఆ తర్వాత ఆయనకి హారతులు అవన్నీ ఇచ్చిన తర్వాత ఎలాంటి ఇబ్బంది కలగకుండా టస్కర్ కి ఏదైతే ఈ గుమ్మడికాయలని తోటి దిష్టిసారి కార్యక్రమాలని పూర్తి చేసి ఆ తర్వాత టస్కర్ ని ప్రారంభించడం జరిగింది. టస్కర్ దాదాపుగా 2 దశాబ్దాల నుంచి కూడా విజయవాడ నుంచి వచ్చినటువంటి టస్కర్ ని యొక్క శోభాయాత్రకు వినియోగిస్తున్నారు. ఈ టస్కర్ దాదాపు 100 టన్నుల బరువైనటువంటి విగ్రహాలను సైతం మోసే కెపాసిటీ కలిగి ఉండడం నేపథ్యంలోనే దాంతోపాటు ఇలాంటి శోభాయాత్రలో పాల్గొనేటువంటి నైపుణ్యం కలిగినటువంటి వాళ్ళని తీసుకొస్తున్నట్టు తెలిసింది. ఇక్కడ రోడ్లు కాస్త అటు ఇటు ఉన్నా కానీ గతుకులున్నా ఎలాంటి ఇబ్బంది లేకుండా కుదుపులు లేకుండా గణనాథుడిని ముందుకు తీసుకురావడంలో కీలకమైన పాత్ర పోషించేది డ్రైవర్ అని చెప్పొచ్చు. ఈ నేపథ్యంలోనే నిపుణులైన వారిని ఈ శోభాయాత్రకు సైతం వినియోగిస్తున్నారు. ఇక ఖైరతాబాద్ పరిసర ప్రాంతాన్ని మనం చూసినట్లయితే కనుక చెట్లన్నింటిని కూడా తొలగించడం జరిగింది. ముందుగానే తొలగి అడుగుల ఎత్తులో కొలవేసినటువంటి ఖైరతాబాద్ గణనాథుడి తరలి వస్తున్నటువంటి దృశ్యాలు కనువిందు చేస్తున్నాయని చెప్పొచ్చు. ప్రతి ఒక్కరు కూడా ఈ శోభాయాత్రలో ఈ రోజు అయితే ఏదైతే హైదరాబాద్ వ్యాప్తంగా జరిగినటువంటి శోభాయాత్ర ఉందో ఇందులో దాదాపు 10,000 మంది భక్తులు పాల్గొనే అవకాశం ఉన్నట్టు తెలిసింది. తగ్గట్టుగానే భద్రతా ఏర్పాట్లు సైతం పోలీసు సిబ్బంది చేశారు. కేవలం ఖైరతాబాద్ గణనాథుడి భద్రతలోనే 1,500 మంది వరకు పోలీసులు పాల్గొన్నారు. ఎక్కడికక్కడ సీసీ కెమెరాలు సైతం ఏర్పాటు చేసి ఈ శోభాయాత్రను కొనసాగిస్తున్న ప్రస్తుతం మనం చూస్తున్నాం బిల్డింగ్ పైన ఉండి గణనాథుడికి చివరిసారిగా వీడ్కోలు పలికేందుకు ఈ ఏడాది చివరిసారి వీడ్కోలు పలికేందుకు భక్తులు భారీగా ఇళ్లపైన ఉండేటువంటి చూసే దృశ్యాలను కూడా మనం చూడొచ్చు. ప్రతి సంవత్సరం చూసినట్లయితే ఇంకా ఖైరతాబాద్ గణనాథుడిని దర్శించుకునేందుకు లక్షలాది మంది భక్తులు వస్తుంటారు. మరీ ముఖ్యంగా శోభాయాత్రలో ఒక్క ఖైరతాబాద్ గణనాథుడి శోభాయాత్ర చూసేందుకు వేలాది మందిగా భక్తులు తరలి వస్తుంటారు. ఇటు రాష్ట్ర వ్యాప్తంగానే కాకుండా దేశవ్యాప్తంగా ఖైరతాబాద్ గణనాథుడికి ప్రత్యేకంగా భక్తులు ఉంటారు. అనేక ప్రాంతాల నుంచి ఇతర రాష్ట్రాల నుంచి సైతం ఇక్కడ కొలువైనటువంటి గణేశుని దర్శించేందుకు భక్తులు వస్తున్నారు. మనం చూస్తున్నాం ఇంటిపై నుంచి స్వామివారికి పూలను నివేదిస్తున్నటువంటి దృశ్యాలను కూడా మనం చూడొచ్చు. ఇక్కడ అశ్వదళం కూడా సిద్ధంగా ఉంది. ఈ ఏడాది ప్రత్యేకంగా మహిళల్ని సైతం అశ్వదళంలో ఉంచడం అనేది ప్రత్యేకంగా మనం చెప్పొచ్చు. ఇందుకోసం ముందుగానే దాదాపు 4 రోజుల నుంచి కూడా వీళ్ళకి శిక్షణ అందిస్తున్నట్టు తెలిసింది. ప్రతి 100 మీటర్లకి ఇలా అశ్వదళాన్ని సైతం ఏర్పాటు చేశారు. ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పూర్తి స్థాయిలో ఏర్పాట్లు అయితే చేయడం జరిగింది. ఇక మహిళా పోలీసులు సైతం ఇందులో ప్రత్యేకంగా పాల్గొంటుండగా అశ్వదళంలో కూడా మహిళా పోలీసులు ఉండడం అనేది ఎంతో విశిష్టత కూడా మనం చెప్పొచ్చు. ఇందుకోసం వీరికి ముందస్తుగా శిక్షణ ఇవ్వడం కూడా జరిగింది. ఇక ఖైరతాబాద్ గణనాథుడు తరలి వస్తున్నటువంటి దృశ్యాలను చూసేందుకు పెద్ద సంఖ్యలో భక్తులు తరలి వచ్చారట్టు సంప్రదాయమైనటువంటి అన్ని రకాల మేళతాళాలతో పాటుగా డప్పు డోళ్లు డీజే సౌండ్ల మధ్య ఖైరతాబాద్ గణనాథుడి శోభాయాత్ర అంగరంగ వైభవంగా సాగుతుంది. చివరిసారిగా గణనాథుడిని ఈ రోజు దర్శించుకుని మళ్లీ రావయ్యా వచ్చే ఏడాది వినాయక చవితి రోజు వచ్చి మళ్లీ మమ్మల్ని ఆశీర్వదించు అప్పటి వరకు గంగమ్మ ఒడికి చేరుకో అంటూ ఆ స్వామివారికి వీడ్కోలు పలికేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో ఈ యొక్క శోభాయాత్రలో పాల్గొంటూ ఉన్నారు. ప్రతి సంవత్సరం ఖైరతాబాద్ గణేశుడి శోభాయాత్ర అత్యంత విశేషంగా ఉంటుంది. హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో అని చెప్పొచ్చు. మనం ప్రత్యేకంగా చెప్పుకోవడానికి ఉంటుంది.
ఇక బడా గణేశుడి నిమజ్జనం తర్వాతనే ఇతర ప్రాంతాల నుంచి వచ్చినటువంటి గణేశుల్ని ట్యాంక్ బండ్ వద్దకు తీసుకొచ్చేందుకు మార్గం సుగమం అవుతుంది. కాబట్టి దాదాపు 1:30-2 గంటల సమయానికల్లా ఖైరతాబాద్ గణేశుడి యొక్క నిమజ్జన కార్యక్రమాన్ని పూర్తి చేయాలని చెప్పేసి కూడా అధికారులు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో శోభాయాత్ర కదిలేందుకు ఆలస్యమైనప్పటికీ కూడా శోభాయాత్ర ప్రారంభమైన తర్వాత కొంత వేగంగానే విగ్రహాన్ని ముందుకు తీసుకున్నటువంటి దృశ్యాలు కూడా మనం చూడొచ్చు. ఓవర్ టు స్టూడియో.